శ్రీ గురుభ్యో నమః. సత్యమిద ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం కేరళలోని వైకోమ్ ఆలయ నిర్మాణం మరియు విశ్వబ్రాహ్మణుల చరిత్ర గురించి తెలుసుకోబోతున్నాం. ఈ సమాజం భారతదేశంలో వైదిక సంస్కృతికి గౌరవం తెచ్చిన గొప్ప వారసత్వాన్ని కలిగి ఉంది. మరిన్ని ఆసక్తికరమైన విషయాలు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ ఛానల్ చూడడం మొదటిసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అప్పుడు మీకు వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. ఇక వీడియోలోకి వెళ్దాం. విశ్వబ్రాహ్మణులు దక్షిణ భారతదేశంలోని ప్రముఖ శిల్పకళ మరియు దేవాలయ నిర్మాణంలో నైపుణ్యం కలిగినటువంటి శిల్పి సమాజం. ఈ సమాజం తమిళనాడులోని శంకరన్కోవ్, తిరునెల్వేలి, మదురై అగ్రహారాలలో నివసించారు. వీరే ఆర్షభారత సంస్కృతిని సృష్టించిన విశ్వకర్మ పంచబ్రాహ్మణులు. విశ్వబ్రాహ్మణుల సమాజం ఆలయ వాస్తు శిల్పులుగా పరిచయమైన వారికి దేవాలయ నిర్మాణం, శిల్పకళ, ఆభరణాల తయారీ, వేద అధ్యయనం మరియు పూజారాధనలో ఎంతో ప్రతిభ ఉండింది. విశ్వబ్రాహ్మణుల ప్రధాన కార్యాలయం తిరునెల్వేలిలోని స్వామియారాత్మ ఆశ్రమం. ఈ ఆశ్రమాన్ని పరసయమయ కొలరినాథ్ ఆశ్రమంగా కూడా పిలుస్తారు. ఈ ఆశ్రమం శిల్పకళ, వేదాలు, శ్రీ విష్ణు ఆభరణాలు మరియు దేవాలయ నిర్మాణాలకు కేంద్రంగా పనిచేస్తుంది. విశ్వబ్రాహ్మణులు ఆలయ నిర్మాణాల కోసం పూజారాధన, శిల్పరచన, బంగారం, వెండి ఆభరణాల తయారీ వంటి కృత్రిమ కళలు ప్రదర్శించేవారు. విశ్వబ్రాహ్మణులు కేరళలోని తేకుంకూర్, వడకుంకూర్, ట్రావెన్కోర్ వంటి రాజవంశాల ఆహ్వానం మేరకు వివిధ దేవాలయాల నిర్మాణానికి అంగీకరించారు. అప్పట్లో కేరళ పాలకులు ఈ సమాజానికి గౌరవాన్నిచ్చి వారితో శిల్పకళ ఆభరణాలు చేయించడం గొప్ప మహిమాన్వితమని భావించేవారు. వైకోమ్ మహాదేవ ఆలయ నిర్మాణం కోసం వడుక్కుం మహారాజు తిరునెల్వేలి స్వామియారాత్మ ఆశ్రమం నుండి విశ్వబ్రాహ్మణులను ఆహ్వానించారు. ఈ విధంగా వైకోమ్ ఆలయ నిర్మాణంలో విశ్వబ్రాహ్మణులు తమ శిల్పకళను ప్రదర్శించారు. వైకోమ్ మహాదేవ ఆలయ నిర్మాణం విశ్వబ్రాహ్మణుల చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలుస్తుంది. ఈ ఆలయంలో శిల్పకళ మరియు విగ్రహాల నిర్మాణంలో వారి పాత్ర ఎంతో కీలకమైనది. విశ్వబ్రాహ్మణులు ఈ ఆలయంలో సమూహ సంధ్యావేళ మరియు 1000 బకెట్లు నైవేద్యాన్ని భగవాన్కు సమర్పించేవారు. ఈ నైవేద్యాన్ని వారితో పాటు నంబూదిరి సమాజం, తెలుగు బ్రాహ్మణులు, తమిళ బ్రాహ్మణులు కూడా భగవాన్కు సమర్పించేవారు. విశ్వబ్రాహ్మణులు తమ కులదేవతలుగా కాళీమాతను పూజిస్తారు. వారి నిర్మాణం కోసం సందర్శించిన ప్రాంతాలలో తమ కులదేవత మూర్తులను తీసుకెళ్లి తమ నివాసాలలో ప్రత్యేక పూజలు నిర్వహించేవారు. వైకోమ్ కాళీమాతా దేవి ఆలయం విశ్వబ్రాహ్మణుల కులదేవత ఆలయం. ఇది ఈ సమాజానికి అత్యంత పవిత్రమైన స్థలంగా పరిగణింపబడింది. తిరునెల్వేలి మఠం నుండి అష్టమి సందర్భంగా తిరునెల్వేలి పీఠాధిపతి వైకోమ్ స్వామి వారిని దర్శించుకునే సమయంలో స్థానిక విశ్వబ్రాహ్మణులు పెద్ద వేడుకలను నిర్వహిస్తారు. ఈ వేడుకలు వారి సంస్కృతికి మరింత మహత్యం అందిస్తాయి. ఈ విధంగా వైకోమ్ ఆలయ నిర్మాణంలో విశ్వబ్రాహ్మణుల పాత్ర, వారి యొక్క సాంప్రదాయాలు కేరళ యొక్క సాంస్కృతిక వారసత్వంలో ఒక ప్రముఖ భాగంగా నిలుస్తాయి. ఈ సమాజం తమ వైదిక శాస్త్రాల పట్ల గౌరవంతో అక్షర జ్ఞానం మరియు శిల్పకళలతో భారతదేశంలో ప్రత్యేక స్థానం సంపాదించింది. చూశారు కదండి వైకోమ్ ఆలయ నిర్మాణంలో విశ్వబ్రాహ్మణుల చరిత్ర గురించి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి. అలాగే మీకు తెలిసిన గ్రూపుల్లో షేర్ చేయండి. ఇటువంటి సమాచారం కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వడం మర్చిపోకండి. ఈ వీడియోని ఎంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.